విధానాలను వ్యతిరేకిస్తూ జిల్లా బంద్ విజయవంతం. బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు శ్రామిక ప్రజలు సమాయత్తం కావాలి. బంద్ను విజయవంతం చేసిన కార్మికులకు, కర్షకులకు, వ్యాపారస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలిపిన అఖిల పక్ష పార్టీల నాయకులు, కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన గ్రామీణ బంద్ కార్మికుల సమ్మె సందర్భంగా ఖమ్మం జిల్లాలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు, జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ మరియు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బంద్ విజయవంతం అయింది. బంద్కు పిలుపునియడం జరిగింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, అలాగే ఐఎన్టీయూసీ శ్రేణులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. అలాగే ఇది రాజకీయ పార్టీలకి, యూనియన్లకి సంబంధించింది కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా గ్రామాల్లో గ్రామీణ బంద్ పేరుతో మోడీ చేస్తున్నటువంటి కార్మిక కర్షక విధానాలను వ్యతిరేకిస్తూ, 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ, రైతు కనీస మద్దతు ధర లేకుండా తీసుకొచ్చిన ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్ని పాటించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రజలు ఒకటి గమనించాలి. కేవలం మతం అనే ఛాందసవాదంతో మోడీ ముందుకెళ్తూ అభివృద్ధి లేకుండా, జనాల పల్లెల్లో అభివృద్ధి లేదు, నగరాల్లో అభివృద్ధి లేదు, కేవలం సంపద అభివృద్ధి అదాని అంబానీతో దగ్గరే ఉంచుకొని దేశాన్ని విచ్ఛిన్నం దిశగా తీసుకెళ్తూ మోడీ చేస్తున్నటువంటి ఈ పరిపాలన మీద సామాన్యుడు కూడా యుద్ధం ప్రకటించి ఈరోజు 16వ తారీఖున బంద్లు స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతుంది. ఇది జిల్లా వ్యాప్తంగా ఈ సమ్మె బాగా జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ఐఎన్టీసీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.